హైవ్యూర్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ కానీ ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ మేనిఫెస్టో అని భగవద్గీత అంటారు, బైబిల్ అంటారు, ఖురాన్ అంటారు, కదా చెప్తా పోతారు. పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రజలకు అంతకు మేలు చేసేది అంత ఇందులో ఉంటారు, లైక్ ఆ వేలో ఓకే. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏదైనా అనుకోండి, ఇది బైబిల్, ఇది ఖురాను, ఇది భగవద్గీత అంటే మేబీ కొన్నిసార్లు జనాలు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బికాజ్ అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి. ఇప్పుడు కరీనా కపూర్ 2021లో ఒక బుక్ రాసింది, రిలీజ్ చేసింది. అదే అమెజాన్ స్టోర్లో ఉన్నట్టుంది, ఆన్లైన్లో బయట కూడా ఉంటుంది. కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అని చెప్పింది. కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ ఆర్ ఖాన్స్ బైబిల్ ప్రెగ్నెన్సీ సబ్జెక్ట్ కష్టం చాటు. దీని మీద క్రిస్టోఫర్ అనే ఒక లాయర్ లోకల్గా ఉన్న పోలీసులు కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. ఎవరు తీసుకోవాలి, లోకల్గా ఉన్న కోర్టులకు వెళ్ళాడు, వాళ్ళు తీసుకోవాలి. చివరికి హైకోర్టు దాకా వెళ్ళాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమని చెప్పాడు అతను, అయ్యా బైబుల్ క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం, దీనిని ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆమె ఏదో చెప్పాలనుకున్న అంశాలకు సంబంధించి బైబిల్ అనే పదాన్ని వాడటం ఏంటి అసలు? మతపరమైనటువంటి పవిత్రమైన గ్రంథాన్ని, ఆ పేరుని ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి టాపిక్కి సంబంధించి అలా పెడతాం ఏంటి అసలు? ఆమె ఏకంగా 2021లో బుక్ రిలీజ్ అప్పుడు ఇట్స్ మై థర్డ్ బేబీ, ఆల్రెడీ ఆమె 2 పిల్లలకు జన్మనిచ్చింది, ఇదిగో 3వ బిడ్డకి ఇప్పుడు నేను జన్మనిచ్చాను, ఇన్ని రోజులు ఈ బుక్ రాస్తూ నేను బిజీగా ఉన్నాను అంది. ఇక్కడ విషయం ఏంటంటే ట్విస్ట్ కాదు కానీ కొంచెం సైంటిఫిక్గా మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ బుక్ని గైనకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎవరు రెఫరెన్స్ ఏంటో వాళ్ళ పేర్లు కూడా పెట్టింది. ఆమె తల్లి అవటానికి సంబంధించి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టింది, మధ్యలో హెల్త్ ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసింది, డైట్ ఎలా ఫాలో అయింది, దాంట్లో సజెషన్ ఎలా, ఖచ్చితంగా యూస్ఫుల్ బుక్కే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ గైనకాలజీకి సంబంధించేసి ఆల్ ఇండియా వైజ్ ఒక ఫెడరేషన్ ఏదో ఉంటుంది, వాళ్ళు కూడా చూసి సూపర్ ఉందమ్మా గో హెడ్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కంటెంట్ వైజ్ వాళ్ళు ఓకే అన్నారు, పేరు మాత్రం ఏమో పెట్టుకుంది. దెన్ ఇప్పుడు ఆ పేరు మీద ఇతను వచ్చేసి ఏమన్నాడు, క్రిస్టోఫర్ వెనక తగ్గేది లేదు, ఆ బుక్ రద్దు చేసేయాలి, ఆపేయాలి అండ్ నాకు క్షమాపణ చెప్పాలి ఆ పేరు మీద అంటాడు. మహా అయితే ఆ బుక్ పేరు మారొచ్చు, మహా అయితే కొంచెం క్షమాపణ చెప్పించవచ్చు, లేదంటే మరి ఈమె ఏం చెప్తుందో, తాను కరీనా కపూర్ హిందూ అయినా, తన భర్త సైఫ్ అలీ ఖాన్ ముస్లిం అయినా, వీళ్ళు జీసస్ను కూడా ప్రేమిస్తాం ఇష్టపడతాం అన్నట్టుగా, మేము క్రైస్తవులమే అన్నట్టు, లేదన్నప్పుడు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు క్రైస్తవులు కాదనటానికి ఏమైనా ఉందా? బైబిల్ని వాళ్ళు వాడకూడదు వీళ్ళు వాడదని ఏమైనా ఉందా? నేను సృష్టికి సంబంధించి అమ్మ, ఒక యువతి అమ్మ అవుతుంది అంటే ఒక జన్మ ఇచ్చినట్టే కదా ఒక బిడ్డకి, అంటే సృష్టి. సో ఆ దేవుడు కూడా జనాన్ని సృష్టించని చెప్తున్నారు కదా. సో ఆ వేలో ఆ దేవుడికి సంబంధించి నేను ఇష్టపడి మనసుతో రాసింది దానికి ఇలా పెట్టుకుని అని చెప్పేసి ఆమె కనుక సంజయ్ ఇవ్వగలిగితే, ఎక్స్ప్రెస్ ప్రాపర్గా ఉంటే, ఆ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు కనుక రిసీవ్ చేసుకోగలిగితే యాసిగా బుక్ పేరు కూడా అదే ఉంచమ్మా బాగుందమ్మా అని చెప్పవచ్చు. ఎవరైతే కేసు వేశాడో అతనికి అక్షంతలు వేసేయటం, లేదన్నప్పుడు నీకు అర్థం కలదేమో చెప్పడం ఏదోడైతే జరిగేది. బట్ నేనైతే మరలా చెప్తున్నాను, మతపరమైనటువంటి ఏదైనా పదాలు వాడేటప్పుడు మీ దగ్గర దానికి సంబంధించి వివరణ అనేది సక్రమంగా ఉండేలా చూసుకోండి. నేను కూడా ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు ఎవరిదైనా టాపిక్ తీసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేసినా నేను చెప్పగలిగేటట్టు ఉండాలి ఎక్స్ప్లెనేషన్. ఇదిగో నేను ఈ థంబ్నెయిల్ ఎందుకు తీసుకున్నా, ఇదిగో ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నా, నేను చెప్పేదానికి అర్థం ఇది అని. అలాగని లేని పక్షంలో అవతలకు అపార్థమైందంటే అది చిరంజీవి అయినా, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అయినా ఆ వీడియో నేను తీసేయాలి. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతంటే అక్కడ నేను చెప్పాల్సి కరెక్ట్గా చెప్పలేకపోయాను. నేను చెప్తుంది నిజమే కానీ చెప్పేదాన్ని కరెక్ట్గా లేదు, అది పర్సనల్ విషయం, ఎవరికి చెప్పొద్దు అనుకున్నావు బట్ నువ్వు అందరూ చెబుతున్నావు అని అన్నాడు అనుకో, సరేలే అని చెప్పి తీసేయాలి అంతే తప్ప నేను అంతే ఉంచుతా అంటే ఏది కాదు అది. సో మరి ఇక్కడ కరీనా కపూర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇస్తుందా, లేదంటే నేమ్ చేంజ్ చేయడమా, లేదంటే బుక్ కూడా ఆపేద్దాం. బుక్ అయితే ఖచ్చితంగా అయితే ఆపదు, అదే బుక్ని వేరే పేరుతో ఖచ్చితంగా అయితే రిలీజ్ అయితే చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. బట్ ఆమె మీద అయితే కేసు అయితే ఫైల్ అయింది, మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు ఫైల్ చేసి ఆమె నోటీసులు పంపారు. ఏమని, ఎందుకు పెట్టావు మీ పేరేంటి, కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబుల్ ఏంది అసలు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయి, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతనే అంటున్నారు అని చెప్పేసి అన్నారు. మరి మీలో ఎవరికైనా ఆ పేరు వల్ల ఇబ్బందిగా అనిపించిందా?
కింద కామెంట్లో తెలియచేయండి.